ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు మీ చిన్న వయసులో అండి. భవిష్యత్తులో డైరెక్టర్ చేసే అవకాశం ఉంది అసలు నేను ఎప్పుడు గట్టిగా నమ్ముతాను, ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. యాక్టివ్ వైపుకి వెళ్తారు పని ఏమన్నా? అస్సలు లేదు, అదే అంటున్నాను కదండి, ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. నాకు సినిమాలు తీసి పెడతానికి మంచి మంచి డైరెక్టర్లు ఉన్నారు, యాక్ట్ చేయడానికి మంచి మంచి హీరోలు ఉన్నారు, మనకి చాలు. మనం చేయాల్సిన పని మనం కరెక్ట్గా చేస్తే మిగతా నీకు బాగా వెళ్తాయి. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇండస్ట్రీలో అందరు హీరోలతో నాకు తెలిసి కంప్లీట్ అయింది ఎక్సెప్ట్ రామ్ చరణ్ అండ్ చిరంజీవి గారు, ప్రభాస్ గారు అంటే ముగ్గురు తప్పించి వీళ్ళందరూ ఫినిష్ అయ్యారు. వాళ్ళ ముగ్గురితో ఏమైనా కమింగ్ డేస్లో ఉన్నాయా పైప్ లైన్లో? ఎప్పటి నుంచో చరణ్ గారితో ప్లాన్ చేయాలని చూస్తున్నామండి. అది సో నెక్స్ట్ 2-3 ఇయర్స్లో అవుతుందేమని హోప్. చిరంజీవి గారితో అయితే నెక్స్ట్ ఇయర్లో ప్లాన్ చేస్తాం, గట్టిగా ట్రై చేస్తాం. డైరెక్టర్ వెంకీ కానీ ఎవరైనా కానీ. చిరంజీవి గారితో ఇక బ్యాలెన్స్ ప్రభాస్ గారు అంటే ఇప్పట్లో మన ప్రభాస్ గారు కొంచెం 3-4 సినిమాలు అవ్వాలి, సో దాన్ని బట్టి ఎలా ప్లేస్ అవుతుందో చూడాలి అంతే. గిన్నెస్ రికార్డు వరల్డ్ ఆఫ్ రికార్డు రామానాయుడు గారు వెళ్ళారు, ఆయన తర్వాత మీకే ఛాన్స్ కనిపిస్తుంది అంటే అన్ని లాంగ్వేజ్ సినిమాలు ఇట్లా లెక్కలేస్తేనే ఇంటికి పంపించేస్తారు. అట్లా కాదు కదా, అసలు ఇది నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తీయాలి ఇది అది అని కాదు, మంచి కంటెంట్ దొరికితే తీసుకుంటూ వెళ్తాం అంతే తప్పితే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అని ప్లాన్ చేస్తే ఇంటికి పంపించేస్తారు. అసలు సూపర్, ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇది నాగవంశీ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఈ 2025లో ఆయన తీయబోయే ప్రాజెక్టులన్నీ కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని, ఈ సంక్రాంతి రాబోతున్న డాకుమారాస్తో ఆ విజయాలు మొదలయ్యి చివరిగా ఏ సినిమా వస్తే ఆ సినిమా వరకు విజయాలు కొనసాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.